Degrees of comparison, adjectives topic, model 4 competitive exams. మనము previous వీడియోలో model 3 ఎక్స్ప్లెయిన్ చేసాం. model 4 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తో చూద్దాం. ఇక్కడ కూడా సెంటెన్సెస్ ను మనం కంపారిటివ్ లో నుంచి పాజిటివ్ డిగ్రీలోకి, పాజిటివ్ డిగ్రీలో నుంచి కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాం. కంపారిటివ్ డిగ్రీ ఇంటూ పాజిటివ్ డిగ్రీ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. Rama is not taller than Bhima అని రాశాం. సో టాలర్ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది ఏ డిగ్రీలో ఉంటుందంటే కంపారిటివ్ డిగ్రీ. అంటే రామ అనేటువంటి వ్యక్తి భీమా కంటే ఎత్తైనటువంటి వాడు కాదు. సో నెక్స్ట్ అంటే భీమా అనేటువంటి వ్యక్తి రామ కంటే తక్కువ ఏం లేడు, సమానంగా ఉన్నారు అనేటువంటిది వస్తుంది. సో భీమా ఈజ్ పాజిటివ్ డిగ్రీని భీమా అనేటువంటి సేమ్ టెన్స్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి దీనికి కూడా వర్బు సింగులర్, ఇది ప్రాపర్ నౌన్ కాబట్టి సింగులర్ కాబట్టి మనం ఈజ్ అనేది యూజ్ చేస్తాం. టాలర్ అంటే టాల్ యాజ్ ఏమొస్తుందంటే రామ. ఇది పాజిటివ్ డిగ్రీ. ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఎగ్జాంపుల్ 2 రామ ఈజ్ not wiser than Rama is not wiser than Bhima అని రాశారు. ఇది కూడా కంపారిటివ్ డిగ్రీ. వైజర్ అనేటువంటి వచ్చింది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ. ఏ విధంగా రాయొచ్చు అంటే అప్పుడు భీమా ఈజ్ యాజ్ వైజ్ యాజ్ రామ. దిస్ ఇస్ అ పాజిటివ్ డిగ్రీ. సో వైజ్ అనేటువంటిది మనకి ఏమొస్తుందంటే పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్. ఎగ్జాంపుల్ 3 చూద్దాం. హీ ఈజ్ నాట్ క్లెవరర్ దాన్ ఐ. కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ మీరు గమనించవచ్చు ఐ వస్తుందా లేదా సెంటెన్స్ ఇక్కడ. అంటే ఐ అయినా రావచ్చు, లేకపోతే ఇది సబ్జెక్టివ్ కేస్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే దాని తర్వాత ఆబ్జెక్టివ్ కేస్ అయినా తీసుకోవచ్చు, దాన్ మీ అని కూడా తీసుకోవచ్చు. మళ్ళా హీ ఈజ్ నాట్ క్లెవరర్ దాన్ ఐ, నాకంటే అతను తెలివైనటువంటి వాడు కాదు, అంటే నేను అతనితో పాటు సమానమైన తెలివిని కలిగి ఉన్నాను అనేటువంటిది వస్తుంది. ఐ ఇక్కడ ఉన్నటువంటిది ఐ ఇక్కడికి మార్చాం. సో ఐ వచ్చింది కాబట్టి ప్రజెంట్ టెన్స్లో ఐ అనే సబ్జెక్టుకు ఏ వర్బ్ ఫాలో అవుతుందంటే యామ్. ఐ యామ్ యాజ్ క్లెవర్ యాజ్ ఏం రాయొచ్చు అంటే హీ. సో హీ అయినా రాయొచ్చు. మనము ఈ విధంగా ఆబ్జెక్టివ్ టైప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు పాజిటివ్ డిగ్రీ. సో మీరు ఒకటి ట్రై చేయండి, నేను ఒకటి రాస్తాను. గోల్డ్ ఈజ్ నాట్ కాస్ట్లియర్ దాన్ ప్లాటినం. గోల్డ్ ఈజ్ నాట్ కాస్ట్లియర్ దాన్ ప్లాటినం. ఏ డిగ్రీలో ఉంది అంటే కంపారిటివ్ డిగ్రీలో ఉంది. మీరు పాజిటివ్ డిగ్రీలో ట్రై చేయండి. ఇవి సో మోడల్ 4కు సంబంధించినటువంటివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ను, సెంటెన్స్లో ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ని ఎలా యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీగా టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ డిస్కస్ చేసాం. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, అలాగే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, సో అడ్జెక్టివ్స్ ఆఫ్ కలర్, ఇలాంటివన్నీ మెటీరియల్, ఇవన్నీ డిస్కస్ చేసాం. వాటికి సంబంధించి మనము ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ను ఎలా యూజ్ చేయాలి అనేది మనం చూద్దాం.